ఫ్రెండ్స్, మనకి చిన్నప్పటి నుంచి ఒక మాట వినిపిస్తూనే ఉంటుంది. అదేంటంటే సింహాలు చెట్లు ఎక్కలేవు. చిన్నప్పుడు దీన్ని మనం నిజమని నమ్మేవాళ్ళం. ఒకవేళ మీకు సింహం ఎదురొస్తే మీరు చెట్టు ఎక్కితే ఆ సింహం మిమ్మల్ని ఏమీ చేయలేదని అనుకుంటారేమో. కానీ ఎప్పుడైతే డిస్కవరీ ఛానల్, నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్ వచ్చాయో అప్పటి నుంచి సింహాలు చెట్లు ఎక్కగలవు అని అందరికీ తెలిసింది. నిజానికి సింహాలు, పులులు 200 కేజీల కంటే కూడా ఎక్కువ బరువు ఉంటాయి. అయినా కూడా అవి చాలా సులభంగా చెట్లను ఎక్కగలుగుతాయి. అందుకనే సింహం కానీ మీకు ఎదురైతే దాని నుంచి తప్పించుకోవడానికి చెట్లను ఎక్కడం అనేది మంచి ఆలోచన కాదు. అయితే ఫ్రెండ్స్, చాలా మంది కేవలం కోతులు మాత్రమే చెట్లు ఎక్కగలుగుతాయి అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చెట్లపైకి ఎక్కగలిగే కొన్ని విచిత్రమైన జంతువుల గురించి చెప్తాను. అవి చాలా ఈజీగా పెద్ద పెద్ద చెట్లను కూడా ఎక్కగలుగుతాయి. ఆ జంతువులు ఎలాంటివంటే కళ్ళలో కూడా మీరు ఆ జంతువులు చెట్లు ఎక్కగలుగుతాయి అని అనుకొని ఉండరు. వాటిలో మన కుక్కలు కూడా ఉన్నాయి. కానీ అన్ని కుక్కలు కాదు, కొన్ని స్పెషల్ బ్రీడ్స్ మాత్రమే. ఆ జంతువులు చాలా ఈజీగా పెద్ద పెద్ద చెట్లను కూడా ఎక్కగలుగుతాయి. అయితే వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. దానికంటే ముందు మీరు ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. బియర్. సింహం నుంచి తప్పించుకోవడానికి చెట్లు ఎక్కినట్లే చాలా మంది ఎలుగుబంటి నుంచి తప్పించుకోవడానికి చెట్లు ఎక్కుదాం అనుకుంటారు. అన్ని రకాల ఎలుగుబంట్లు చాలా ఈజీగా చెట్లు ఎక్కగలుగుతాయి. మన ఇండియాలో ఉన్న నల్ల ఎలుగుబంట్లు వాటి ఆహారం కోసం చెట్లపైనే వెతుకుతూ ఉంటాయి. నిజానికి ఎలుగుబంట్ల పంజాలు దాదాపు 4 ఇంచుల పొడవు ఉంటాయి. దీనితో పాటు ఎలుగుబంట్లు చేపలను కూడా పట్టుకోగలుగుతాయి. వీటి చేతులు కూడా చాలా దృఢంగా ఉంటాయి. యాక్చువల్గా ఎలుగుబంట్లు బలహీనమైన చెట్లు కొమ్మల మీదకు వెళ్ళవు. ఎందుకంటే బలహీనమైన చెట్లు కొమ్మల మీదకు వెళ్తే అవి ఖచ్చితంగా విరిగిపోతాయని వాటికి తెలుసు. అందుకనే మీకు ఎప్పుడైనా ఎలుగుబంటి ఎదురైతే మీరు భయపడకుండా చెట్లు ఎక్కి ఆ చెట్టులో బలహీనమైన కొమ్మల వైపుకు వెళ్ళండి. కానీ ఆ కొమ్మలు కనీసం మీ బరువును తట్టుకుంటాయో లేదో కూడా చూసి వెళ్ళండి. లెపార్డ్, చిరుతపులి. అన్ని రకాల పిల్లులు చెట్లు ఎక్కుతాయి. అది పెంపుడు పిల్లి అయినా కావచ్చు లేదా అడవి పిల్లి అయినా కావచ్చు. అవి చెట్లను చాలా సులభంగా ఎక్కగలుగుతాయి. కానీ పిల్లుల జాతిలో చిరుతపులిని చెట్ల రాజుగా భావిస్తారు. చిరుతపులి రోజంతా చెట్లపైనే ఉంటుంది. అది రాత్రి అవ్వగానే చెట్లపై నుంచి కిందకు దిగి ఇతర జంతువులను వేటాడుతుంది. అది వేటాడిన జంతువుల్ని కూడా చెట్లపైకి మోసుకెళ్తుంది. యాక్చువల్ గా చిరుతపులి వేటాడిన ఆ జంతువులని సింహాలు, పులులు లాక్కొని తినేస్తాయి. అందుకనే చిరుతపులులు అవి వేటాడిన జంతువులను చెట్లపైకి తీసుకెళ్లి తినడానికి ఇష్టపడతాయి. ఏ విధంగా ఎలుగుబంట్లు బలహీనమైన కొమ్మల దగ్గరికి వెళ్ళలేవో అదే విధంగా సింహాలు, పులులు బలహీనమైన కొమ్మల దగ్గరికి వెళ్ళలేవు. కానీ చిరుతపులులు మాత్రం బలహీనమైన కొమ్మల దగ్గరకు కూడా వెళ్తాయి. వీటి బరువు కూడా దాదాపు మనుషుల అంతే ఉంటుంది. అందుకని ఇది చిటారు కొమ్మల మీదకు కూడా వెళ్ళగలుగుతాయి. ఈ వీడియోలో ఒక చిరుతపులి తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం, తను వేటాడిన ఆహారాన్ని కాపాడుకోవడం కోసం ఒక చెట్టుపైకి ఎక్కి బలహీనమైన కొమ్మ వైపుకు వెళ్ళింది. కానీ సింహం మాత్రం దాన్ని వదలకుండా వెంటాడి చెట్టుపైకి ఎక్కేసింది. సింహం చిరుతపులి దగ్గరికి వెళ్లే లోపే చెట్టు కొమ్మ విరిగిపోయి చిరుతపులితో పాటు సింహం కూడా కింద పడింది. వెంటనే మిగిలిన సింహాలన్నీ కలిసి ఈ చిరుతపులి పైన దాడి చేశాయి. ఆ దాడిలో చిరుతపులి వెన్నుముక విరిగిపోయింది. దాని పరిస్థితి చాలా దారుణంగా మారింది. అది ఇంతకు ముందులాగా జంతువులను వేటాడలేదు. దానికి ఆహారం దొరకక ఖచ్చితంగా త్వరలో చనిపోతుంది. మొరాకో గోట్. మీరు ఎప్పుడైనా మేకలు చెట్లు ఎక్కి ఉండడం చూసారా? మేకలు కొంతవరకు మాత్రమే చెట్లను ఎక్కగలుగుతాయి. అవి నిటారుగా ఉన్న చెట్లను అస్సలు ఎక్కలేవు. అలాగే ఎక్కువ ఎత్తున ఉన్న చెట్లను కూడా ఎక్కలేవు. కానీ మొరాకో అనే ఒక దేశం ఉంది. ఈ దేశంలోని మేకలను మొరాకో గోట్స్ అని పిలుస్తారు. ఇవి చాలా సులభంగా 30 నుంచి 40 అడుగుల ఎత్తున్న చెట్లను కూడా ఎక్కగలుగుతాయి. ఇవి గుంపులు గుంపులుగా చెట్లపైకి ఎక్కి టూరిస్టులను ఆకర్షిస్తాయి. టూరిస్టులు ఈ మేకలతో ఫోటోలు దిగడానికి చాలా ఇష్టపడతారు. వీటి గురించి ఆశ్చర్యపరిచే విషయం ఏమిటి అంటే వీటి యజమానులు వీటిని పాల కోసం పెంచట్లేదు, అలా అని మాంసం కోసం కూడా పెంచట్లేదు. కేవలం వీటి మలం కోసం మాత్రమే పెంచుతున్నారు. ఈ మేకలు ఆర్గన్ అనే చెట్టుపైకి ఎక్కుతాయి. ఆ చెట్టు పండ్లు చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటాయి. అవి ఆ చెట్ల పండ్లను తిన్న తర్వాత వాటి జీర్ణ వ్యవస్థ దాన్ని పూర్తిగా అరగనివ్వదు. అయితే ఆ విత్తనాలను మెత్తగా మారుస్తుంది. ఎప్పుడైతే ఈ మేకలు మలాన్ని వేస్తాయో అప్పుడు వీటి యజమానులు ఆ మలం నుంచి పండు విత్తనాలను సేకరిస్తారు. ఇక వీటి నుంచి అద్భుతమైన నూనెను తీస్తారు. ఆ నూనెను కాస్మెటిక్స్ లో ఉపయోగిస్తారు. దాన్ని ఉపయోగించి ఎన్నో రకాల ఫేస్ క్రీమ్స్, జెల్స్ లు తయారు చేస్తారు. అందుకనే దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. లీటర్ నూనె ధర దాదాపు 66,000 వరకు ఉంటుంది. ట్రీ ఫ్రాగ్.
ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఎంతగలిగే కప్పలను మాత్రమే చూసి ఉంటారు. కానీ ఈ కప్ప చెట్లను ఎక్కగలుగుతుంది, గాల్లో ఎగరగలుగుతుంది. ఏంటి మీకు డౌట్ గా ఉందా? ఈ కప్పలు చాలా చోట్ల కనిపిస్తాయి. మన ఇండియాలో హిమాలయ పర్వతాల దగ్గర, యూరప్, ఏషియాలోని చాలా దేశాల్లో కూడా కనిపిస్తాయి. ఆస్ట్రేలియాలోని కొన్ని అడవుల్లో కూడా ఈ కప్పలు కనిపిస్తాయి. చాలా కప్పలకి చేతుల పట్టు కోతుల్లాగానే ఉంటుంది. కానీ ఈ ట్రీ ఫ్రాగ్ అనే కప్ప చేతులు పొడవుగా ఉండడంతో పాటు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇది చెట్టుకు వేలాడుతున్న తీగలను పట్టుకుని చెట్టుపైకి ఎక్కేస్తుంది. ఇది ఆహారాన్ని వెతకడం కోసం లేదా ఇతర జంతువుల నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే చెట్లపైకి ఎక్కుతుంది. కేవలం ఇది మాత్రమే కాదు, ఇది ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు వెళ్ళాలి అన్నప్పుడు గాల్లో ఎగురుతుంది కూడా. కానీ అది పూర్తిగా ఎగరలేదు, దాన్ని గ్లైడింగ్ అంటారు. ఇది గాల్లోకి జంప్ చేసి తన కాళ్ళను సాధ్యమైనంత వరకు సాగదీస్తుంది. ఒక సాధారణ పారాషూట్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో అదే విధంగా ఈ కప్ప కూడా గాల్లో ఎగురుతుంది. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఇది ఈ విధంగానే వెళ్తుంది. ఇది నిజంగానే ఒక అద్భుతమైన కప్ప. ఎలిగేటర్. ఫ్రెండ్స్, మొసళ్ళు చెట్లు ఎక్కడం మీరు ఎప్పుడైనా చూసారా? ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ మొసలి ఖచ్చితంగా చెట్లు ఎక్కుతుంది. ఎలిగేటర్స్ చెట్లపైన కూర్చుని ఉన్న ఫొటోస్ ఎప్పుడు ఇంటర్నెట్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ ఎలిగేటర్స్ ఎందుకని చెట్లపైకి ఎక్కుతాయో మీకు తెలుసా? నిజానికి ఎలిగేటర్స్ నీటి బయట సోమరితనంగా ఉంటాయి. ఇతర జంతువులు వీటిని వేటాడకుండా ఉండడం కోసం ఇవి చెట్లపైకి ఎక్కుతాయి. ఇది కొంతవరకు మాత్రమే నిజం, ఎందుకంటే మొసలిని వేటాడడానికి ఏ జంతువు ముందుకు రాదు. అలాంటప్పుడు ఇవి చెట్లు ఎందుకు ఎక్కుతాయని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. దీని వెనుకున్న ఒక సైంటిఫిక్ థియరీ ఏంటంటే, వీటి ఉష్ణోగ్రతను అదుపు చేసుకోవడం కోసం ఇవి చెట్లపైకి ఎక్కుతాయి, లేదా అడవి అందాలను ఆస్వాదించడానికే చెట్లపైకి ఎక్కుతూ ఉండవచ్చు. కానీ సరైన రీజన్ ఏంటో ఇప్పటికీ సైంటిస్టులు కూడా చెప్పలేకపోయారు. డాగ్స్. ఫ్రెండ్స్, కుక్కలు పిల్లిని వేటాడితే పిల్లులు భయపడి చెట్లపైకి ఎక్కేస్తుంది, కానీ కుక్కలు అలాగే చూస్తూ ఉండిపోతాయి. కానీ కొన్ని రకాల కుక్కలు మాత్రం చెట్లను కూడా ఎక్కగలుగుతాయి. యూరప్ లో చెట్లను ఎక్కగలిగే ఒక కుక్క జాతి ఉంది. ఆ కుక్క పేరు లెపర్డ్ డాగ్. పేరుకు తగ్గట్టుగానే అవి చిరుతపులులాగా చెట్లను ఎక్కగలుగుతాయి. దీంతో పాటు ఆస్ట్రేలియాలో కనిపించే డింగో అండ్ ట్రీయింగ్ వాల్కర్ కూన్ హౌండ్ అనే జాతి కుక్కలు కూడా చెట్లను ఎక్కగలుగుతాయి. ఇవి చాలా పెద్ద పెద్ద చెట్లను కూడా ఎక్కగలుగుతాయి. మీరు మీ కుక్కకి ట్రైనింగ్ ఇచ్చి కూడా అది చెట్లను ఎక్కగలిగేలాగా చేయవచ్చు. కానీ అవి పిల్లులంత బాగా అయితే చెట్లను ఎక్కలేవు, కానీ కొంతవరకు ఎక్కగలవు. ఒకవేళ ఏదైనా కుక్క చెట్టుపైకి ఎక్కినా సరే దానికి కిందకు దిగడం ఎలాగో తెలియదు. చాలా వరకు చెట్లపైకి ఎక్కే కుక్కలను మన మనుషులే కిందకు దించేస్తూ ఉంటారు, లేదా అవి పైనుంచి కింద పడిపోతాయి, లేదా కావాలనే కింద దూకేస్తూ ఉంటాయి. దీనివల్ల వాటికి గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఫోసా. ఇది ఒక అద్భుతమైన జంతువు. ఇది చెట్టు ఎక్కడంలో ఒక దిట్ట. ఇది చెట్టు ఎక్కడం దిగడం దీనికి ఒక ఆటతో సమానం. ఇది చెట్లను సాధారణంగా ఎక్కగలదు, అలాగే రివర్స్ లో ఉండి కూడా చెట్లను ఎక్కగలదు. దీని బరువు దాదాపు 10 నుంచి 15 కేజీల వరకు ఉంటుంది. ఇది చూడ్డానికి ఒక చిన్న కుక్క పిల్లలాగా కనిపిస్తుంది. దీనికున్న బలమైన పంజాలు, అరచేతులు చెట్లకు అతుక్కోవడానికి బాగా ఉపయోగపడతాయి. వీటి పొడవాటి తోక చెట్లపైన బ్యాలెన్స్డ్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇది కేవలం మడగస్కర్ లోనే కనిపిస్తుంది. మడగస్కర్ లో దీనికి పోటీ వచ్చే జంతువేది లేదు, అందుకనే ఇది చాలా ప్రశాంతంగా జీవిస్తుంది. ఇది వాటి జీవిత కాలంలో 90% చెట్లపైనే నివసిస్తాయి. ఇవి చెట్లపైనే ఉండి ఇతర జంతువులను వేటాడతాయి. వీటికి దాహం వేసినప్పుడు మాత్రమే ఇవి భూమి మీదకు వస్తాయి. అయితే ఫ్రెండ్స్, ఇవి చెట్లను ఎక్కగలిగే కొన్ని జంతువులు. వీటిలో మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.